ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 25. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకుముందు ఎపిసోడ్స్ విని అప్పుడు ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆరు ప్రేరణని టెర్రస్ పైకి లాక్కెళ్తాడు. అక్కడ నిలబడి కోపంగా అతన్ని తిడుతూ, ఏయ్ లూజా, నీకు సిగ్గు మానం మర్యాద లేదా నీకు అని అంది. ఆరు ఏదో చెప్పేలోపే అతన్ని ఆపి, ప్రేరణ, ఓ నేను మనశ్శాంతిగా ఏడవకుండా బాధపడకుండా ఉండడం నువ్వు భరించలేవు కదా. నన్ను హింసించి నా మనశ్శాంతిని నాశనం చేయడమే కదా నీ పని, అదే కదా నీ లక్ష్యం అని అంది. ఆరుకి కొంచెం బేజారు అనిపించినా మళ్ళీ టీచ్ చేస్తూ, హే ప్రేరు బేబీ అని అంటాడు. ఆ మాట వినగానే ప్రేరణ బయటికి కోపంగా ఉన్నప్పటికీ లోపల సంతోషపడుతుంది. కోపంగా ఉన్నట్లు నటిస్తూ, ఎవరు నీ ప్రేరు బేబీ అని ప్రేరణ అనగానే నోటి మీద వేలు పెట్టుకొని చిన్న పిల్లాడిలా నవ్వుతూ నిలబడతాడు ఆరు. ప్రేరణ కోపంగా, నవ్వుతావేంటి, నువ్వేమైనా సైకోనా అని అంటుంది. నేను సైకోనే అని సీరియస్గా ఆమెను గోడ వైపు తోస్తాడు. ఆమె భయపడి, ఏం చేస్తున్నావు అని అతన్ని తోసేయడానికి ప్రయత్నిస్తుంది. ఏయ్, అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఇంత అహంకారం ఏంటి నీకు? ప్రతి అమ్మాయితో ఇలాగే ప్రవర్తిస్తే నీ పళ్ళు రాలగొడతారు అంటుంది ప్రేరణ. ఆరు ఆమెను చూసి నవ్వి, హే బేబీ, నీకేమైనా పిచ్చా? నేను ప్రతి ఒక్కరితో ఇలాగే ఎందుకు ప్రవర్తిస్తాను? అలా చేస్తే నా గర్ల్ ఫ్రెండ్ తిడుతుంది అంటాడు. షాక్లో అతని వైపు చూస్తున్న ప్రేరణను చూసి నవ్వుతూ, ఎస్ బేబీ, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి మరో అమ్మాయితో ఇలా చేస్తే నువ్వు ఊరికే ఉంటావా? చెప్పు, నన్ను చంపేస్తావు కదా అని అంటాడు. ప్రేరణ కాస్త కన్ఫ్యూజన్ అయ్యి, ఏమన్నావు నువ్వు? నా బాయ్ ఫ్రెండా? పళ్ళు రాలిపోతాయి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్పాను అని అంటుంది. ఆరు నవ్వుతూ, నువ్వు చెప్పలేదు, కానీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని, నా కాబోయే భార్య అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను బేబీ అంటాడు. ప్రేరణకు కోపం వచ్చి, ఏయ్ ఆపు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, నీ కాబోయే భార్య ఎవరు? ఇంకోసారి బేబీ గీబీ భార్య అంటే చూడు, బాగుండదు అని ఆమె విసుక్కుంటూ, నేను నిన్ను ప్రేమించను, నిజానికి నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని అంటుంది. ఆరు నవ్వుతూ, అవునా, నిజమా అని ఆమె మొహాన్ని చాలా దగ్గరగా తన మొహం పెట్టినప్పుడు ఆమె పెదవులు కొద్దిగా కదిలాయి. ప్రేరణ కంగారు పడి వేగంగా కొట్టుకుంటున్న తన గుండెను అదుపు చేసుకొని అతన్ని దూరంగా నెట్టివేస్తుంది. ఏయ్ ఇడే, నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంతే, నేను నిన్ను ప్రేమించడం లేదు, నువ్వు నాకు చేసిన దాన్ని మరిచిపోను అని అతన్ని దూరంగా నెట్టివేసి ఒక్క అడుగు ముందుకు వేయబోగా అతను ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాక్కొంటాడు. ఈసారి అల్లరికి బదులుగా అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఈసారి ప్రేరణ కూడా అతని భావాలను కరిగిపోయి అతని వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆరు బేజారుగా తన జుట్టును సవరిస్తాడు. రాయిలా నిలబడి ఉన్న ప్రేరణకు ఏమీ అర్థం కాలేదు. ఆరు తన నుదురును ఆమె నుదురుకు ఆనించి తన గుండె చెప్పుడు ఆమెకు వినిపించేలా అతని ఛాతిపై ఆమె చేతిని ఉంచాడు. ప్రేరణ ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడింది. అప్పుడు ఆరు, నన్ను క్షమించు బేబీ, ఆ రోజు నిన్ను వాడెవడో లంగ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నేను నిన్ను ఓదార్చడానికి బదులు మరింత బాధ పెట్టాను. ఐ ఆమ్ సో సారీ, రియల్లీ సారీ. నీకు నా సారీ అక్కర్లేదని నాకు తెలుసు. నిన్ను సారీ అడగడానికి కూడా నేను అర్హుణ్ణి కాను. కానీ అప్పుడు నేను నిన్ను నమ్మలేక కాదు, నీ మీద నాకు అధికారం చెలాయించాలనే భావన నాది. నువ్వు వేరే వాళ్ళతో ఉండటాన్ని చూసి భరించలేను. ఆ జెలస్ నాతో అలా చేయించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. చివరకు తెలుసుకునేసరికి నువ్వు నాకు దూరం అయ్యావు. ప్లీజ్ నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని
ఆరు కళ్ళ నిండా నీళ్లతో చెప్తాడు. ప్రేరణ మనసు కరిగిపోయింది. అతనిపై ఆమెకున్న నిజమైన భావాలు బయటపడ్డాయి. కానీ అతను తనకు చేసిన హింస గుర్తుకు రావడంతో ఆమె మనసు మళ్ళీ కఠినమైంది. నో నో, నేను వీక్ అవ్వకూడదు. వీడు నన్ను తక్కువ హింసించాడా? అంతేకాదు, ఆ రోజు ఒక రాక్షసుడిలా ప్రవర్తించి ఇప్పుడు ఒక అమాయకుడిలా నటిస్తున్నాడు. ఇతన్ని క్షమించడం అంత ఈజీ కాదు అనుకొని అతన్ని దూరంగా తోసేసి, నో ఛాన్స్, నేను ఏది మర్చిపోలేదు. ఇక నువ్వు వేరే అమ్మాయిని చూసి లవ్ చేసుకొని నీ భవిష్యత్ చూసుకో. నా వెనక పడితే అంతా వృధా. నేను నిన్ను క్షమించడానికి ప్రయత్నిస్తాను, కానీ ప్రేమ నో వే అని ప్రేరణ ముందుకు వెళ్తున్నప్పుడు ఆరు కొంచెం నిరాశ చెందిన అతను ఇంకా తన ప్రేమపై నమ్మకం కోల్పోలేదు. ఆరు గట్టిగా, ఓ మై డియర్ వైఫ్ అని అరుస్తాడు. ప్రేరణ కోపంతో అక్కడే నిలబడి వెనక్కి తిరుగుతుంది. ఐ లవ్ యూ బేబీ, ఏదేమైనా నువ్వు నా దానివి. నేను నువ్వు ఒప్పుకొనేలా చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే నేను నిన్ను నా సొంతం చేసుకుంటాను అంటాడు. ప్రేరణ లోపల సంతోషిస్తూ తన గుండె చెప్పుడు అదుపు చేసుకుంటూ పక్కకి తిరిగి నవ్వింది. మళ్ళీ ఆరుని కోపంగా చూసి, హో అది నీ భ్రమ అంటుంది. ఆమె యాటిట్యూడ్ చూసి ఆరు ఫుల్ ఫిదా అయిపోతాడు. బేబీ, నువ్వు మరీ అలా మాట్లాడుకు, చచ్చిపోయేలా ఉన్నాను అని ఆరు తన ఛాతి మీద చేయి పెట్టుకొని అంటాడు. ప్రేరణ నవ్వుతూ పరిగెడుతూ టెర్రస్ గేటు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆరు ప్రేరణ గ్యాంగ్ నిలబడి వారి మాటలు వినడం చూసి ఆమె సిగ్గుపడి అలాగే ఆశ్చర్యపోయింది. కానీ వాళ్ళందరూ ఏమీ తెలియనట్టు నవ్వి మొహాలు పక్కకు తిప్పుకొని మౌనంగా వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఉన్నారని ఆరుకి కూడా తెలియదు. ప్రేరణ కోపంగా వెనక్కి తిరిగి ఆరుని చూసింది. ఆరు అమాయకంగా ప్రశ్నించే చూపుతో చూస్తాడు. ప్రేరణ కోపంతో, నేను నిన్ను మాత్రం ప్రేమించను, కావాలంటే వేరే ఎవరికైనా వెళ్ళి వాళ్లకు ప్రపోజ్ చేస్తాను అని అంటుంది. ఆరు కాస్త కోపంగా, ఏంటి ఏదో అన్నావు, ఆగు వస్తా అని అతను అక్కడి నుండి ప్రేరణ వైపు రావడం చూసి, అయ్యో ఈ సైకో వస్తున్నాడు అని ప్రేరణ మనసులో అనుకొని కంగారుగా అక్కడి నుండి పారిపోతుంది. ఆరుకి భయపడి ప్రేరణ అక్కడి నుండి కిందకు పరిగెత్తుకొచ్చినప్పుడు ఆరు తన క్యూట్నెస్ చూసి నవ్వుతూ అక్కడే టెర్రస్ తలుపు దగ్గర నిలబడి, నేను ఎంత మూర్ఖుడిని, ఆమెను ఎంత బాధ పెట్టాను, పాపం కదా, అంతా బేవస్ దాని వల్లే, దాన్ని ఊరికే నేను వదిలిపెట్టాను. నాట్యమయూరి, నువ్వు చేసిన నటనకు మంచి ప్రైజ్ ఇస్తాను, అలాగే కొన్ని బహుమతులు కూడా ఇస్తాను అని అక్కడే నిలబడి మయూరిని తిట్టుకుంటూ ఉంటే అయాన్ ఫోన్ చేసి, ప్రేరణతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ అబ్బాయి గురించి తెలిసింది అంటాడు. ఆరు కోపంగా పిడికిళ్ళు బిగించి, వాడు ఎక్కడున్నాడు, ఇప్పుడు దొరికాడా అంటే అప్పుడు అయాన్, లేదు కానీ ఎక్కడ దొరుకుతాడో తెలుసు అనగానే, ఎస్ నాకు కావాల్సింది ఇదే, వెంటనే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళిపోతాడు. ప్రేరణ పరిగెత్తుకొని కిందకి వచ్చి కొంచెం సేపు ఆగి రోష్ని అండ్ గ్యాంగ్ కోసం వెతుకుతూ వాళ్ళని ఊరికే వదిలిపెట్టను, మిత్ర ద్రోహులు అని అనుకుంటూ అంతటా వెతుకుతున్నప్పుడు రోష్ని, సుని, ఐష్, రోహన్ అక్కడే దాక్కొని నవ్వుతున్నారు. ప్రేరణకు కోపం వచ్చి, ఎక్కడికి వెళ్ళారు, దొరకని చెప్తా అని గట్టిగా అరుస్తూ తరగతి గదిలోకి వెళ్తుంది. అక్కడే ఒక సైకోలా కూర్చొని పిచ్చిదానిలా ఉన్న మయూరిని చూసి ప్రేరణ నవ్వుకుంటూ వెళ్తుంది. అప్పటికే కోపంగా ఉన్న మయూరికి మరింత కోపం వచ్చి మనసులో, నవ్వు నీకు ముందుంది, ఈ మయూరిని కెలికి చాలా పెద్ద తప్పు చేశారు, ఇంతకుముందు మీకు జస్ట్ శాంపిల్ చూపించాను, ఇకపై ఏం చేస్తానో చూడండి అని తనలో తానే అనుకుంటూ కోపంగా వాళ్ళ ఇంటికి కాకుండా టీనా మీనా ఇంటికి వెళ్తుంది. బయట నుండి అరుస్తూ టీనా, మీనా అని వెళ్ళిన మయూరి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయి దిగ్భ్రాంతితో భయంతో అక్కడే నిలబడిపోయింది. టీనా మీనా తల్లిదండ్రులు కోపంతో మయూరిని చూశారు. మయూరి భయంతో, అంకుల్, ఆంటీ, హాయ్ అని చెప్పి టీనా మీనాను చూసింది.
టీనా మీనా కూడా భయంతో కూర్చొని ఉన్నారు. మృదువుగా టీనా మీనా అని పిలిచిన మయూరిని టీనా తల్లి కోపంగా వచ్చి చెంపదెబ్బ కొడితే మయూరి ఆశ్చర్యపోయి ఆమెను చూస్తూ ఉంటుంది. అప్పుడు టీనా తల్లి, నీకు ఎంత ధైర్యం? నువ్వు పాడైపోయిందే కాక నా కూతుర్లను కూడా పాడు చేయాలని చూస్తున్నావా? ఇప్పుడు వాళ్ళను పీడించడానికి సరాసరి ఇంటికే వచ్చావా? పోనీలే, పాపం ఏదో తెలియని వయసు, ఏదో తప్పు చేశారు, మరో అవకాశం ఇద్దామని మేము మీ పేరెంట్స్ వేరే కాలేజీకి చేర్పిస్తే అక్కడ కూడా నీ అవతారాలు మొదలుపెట్టావు. నువ్వేమైనా చేసుకొని చావు. నా కూతుర్ల జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు? వాళ్ళ భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలి అనుకుంటున్నావు? పాత కాలేజీలో ఆ రోష్ని అనే అమ్మాయికి ఏం చేశావు? ఆ అమ్మాయికి ఏం చేయించాలని చూసావో నా కూతుర్లు అంతా చెప్పారు. వెళ్ళు, మళ్ళీ ఎప్పుడైనా నా కూతుర్లతో కలిసి మాట్లాడినా చంపేస్తాను, పో ఇక్కడి నుండి అని అంటుంది టీనా తల్లి. మయూరి చెంప మీద చేయి పట్టుకొని కోపంగా టీనా తల్లితో, నీకెంత ధైర్యం, నన్నే కొడతావా అంటుంది. మయూరి వెనక వచ్చిన వ్యక్తిని చూసి టీనా మీనా షాక్ అయ్యారు. మయూరికి కోపం వచ్చి టీనా వాళ్ళ అమ్మని కొట్టడానికి చేయి పైకి ఎత్తుతుంది. ఇంతలో మయూరి వాళ్ళ అమ్మ ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి లాగి చెంపపై కొట్టగానే మయూరి ఆశ్చర్యంగా వాళ్ళ అమ్మ వైపు చూసి, అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతుంది. మయూరి తల్లి కోపంగా, నువ్వు చేసే పనికి మాలిన పనులకు నాకు మాన మర్యాద లేకుండా పోతుంది. కానీ ఈసారి నువ్వు చేసిందంతా నాకు టీనా తల్లి చెప్పారు. నువ్వు అలా చేస్తావని నేను నమ్మలేకపోయాను. కానీ టీనా పంపిన వీడియోలో నువ్వు క్లియర్గా కనిపిస్తున్నావు. నీ రాక్షస రూపం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నీ ప్రవర్తన చూశాక అది నిజం అని తేలింది అని అంది మయూరి తల్లి. మయూరి కోపంగా టీనా మీనా వైపు చూసి, యూ చీటర్స్, నాతో ఉండి నన్నే మోసం చేశారు అంది. టీనా మీనా కోపంగా, సారీ మయూరి, మేము నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు మమ్మల్ని ఏదైనా చేస్తావేమో అని భయంతో సపోర్ట్ చేశాము. కానీ నువ్వు రోష్నికి ఏం చేశావో మాకు చెప్పినప్పటి నుండి నీ నుండి ఎలా తప్పించుకోవాలి అని మేము ఆలోచిస్తున్నాము. ఇప్పుడు రోష్ని కూడా వచ్చింది. మేము నీతో ఉండి జైలు పాలు కావాలి అనుకోవడం లేదు. మేము కాలేజ్ నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నాము. వీలైతే నువ్వు ఆ కాలేజీ మానేయి. నువ్వు చేసిన కర్మ నిన్ను వదిలిపెట్టదు. నేను వాళ్ళ గ్యాంగ్ మాటలు విన్నాను. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టారు. వాళ్ళు ఒక పెద్ద ప్లాన్తో వచ్చారు. రోష్నికి దూరంగా ఉండు, ఆమె చాలా పలుకుబడి ఉన్న కుటుంబం నుండి వచ్చింది అని చెప్తుంటే మయూరి కోపంగా, చాలా ఆపవే అంటుంది. టీనా వాళ్ళ అమ్మ ఏదో అనేలోపు మయూరి వాళ్ళ అమ్మ మళ్ళీ తన జుట్టు పట్టుకొని మరొకసారి చెంపదెబ్బ కొట్టి, నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే సరే అన్నందుకు ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంటికి పద, ఈరోజు నీకుంది అని టీనా వాళ్ళ అమ్మ వైపు చూసి సారీ అని చెప్తుంది. టీనా వాళ్ళ అమ్మ, వద్దు, ఈ విషయంలో నా కూతురులో కూడా తప్పు చేశారు. ఇప్పటి నుండి నేను వాళ్ళని సరైన దారిలో పెడతాను. నువ్వు కూడా నీ కూతుర్ని సరైన దారిలో పెట్టు అంటుంది. మయూరి వాళ్ళ అమ్మ, చింతించకు, దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు అని బాయ్ చెప్పి మయూరి జుట్టు పట్టుకొని లాక్కొని ఇంటికి తీసుకెళ్తుంది. టీనా వాళ్ళ తల్లిదండ్రులు కోపంగా మయూరికి దూరంగా ఉండండి అని అంటారు. టీనా మీనా భయపడి, సరే అమ్మా, మేము తనకు దూరంగా ఉంటాము. దయచేసి మమ్మల్ని చదువుకోనివ్వడానికి వేరే చోటికి పంపండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒక ప్లాన్ వేసి 3-4 రోజులు ఉండండి, వేరే స్టేట్కి పంపిస్తాము, అన్ని ఏర్పాట్లు చేసి కొత్త కాలేజీలో చేర్పిస్తాము. ఇక్కడే ఉంటే ఆ సైకో మయూరి ఏం చేస్తుందో తెలియదు అని అంటారు. అప్పుడు టీనా మీనా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వారి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత టీనా మరియు మీనా మాట్లాడుకుంటూ మనం ఈ నిర్ణయాన్ని ముందే తీసుకొని ఉంటే బాగుండేదని అనుకుంటారు. తనంటే మనకి ఉన్న భయంతో తనతో కలిసి మనం కూడా ఎన్నో తప్పులు చేశాం. ఇక్కడి నుండి వెళ్లే ముందు ప్రేరణ రోష్నికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని అనుకుంటారు. ఇప్పుడు మయూరి పరిస్థితి ఏంటి? ప్రేరణతో అసభ్యంగా ప్రవర్తించిన అబ్బాయిని ఆరు ఏం చేస్తాడు?
తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.